దేవుని బిడ్డలారా, ఈ దినము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానిద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మనము మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు బైబిల్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నవి. కాబట్టి మనము నిశ్చయముగా వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయవలెను. దేవుడు తన మాటను బట్టి ప్రతిస్పందిస్తాడు. తన వాగ్దానం బట్టి దేవుడు కార్యం చేస్తాడు. చాలాసార్లు వాగ్దానం చేతపట్టకుండా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన కంటే దేవుని మాటను బట్టి ప్రార్థన చేయడం ద్వారా మనకెంతో ఆశీర్వాదం కలుగుతుంది. ఆ ప్రార్థన త్వరగా నెరవేరుతూ ఉంది. వాగ్దానము గొప్పది, ఆయన మాట గొప్పది. ఆయన మాటను బట్టి ఆయన తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, అవి నిశ్చయములై ఉన్నవి. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా, అనుమానము లేకుండా దేవుని బిడ్డ దేవునికి ఇచ్చిన మాటను బట్టి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేస్తాడు. దేవుడు తన వాగ్దానం, తన మాట అందరి యందు నెరవేర్చునుగాక. ఆమేన్.